హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి సండే. ఎక్కడున్నాను ఇలా డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే పాపని ఆడుకోవడానికి మన కేశిక వాళ్ళ ఇంట్లో వదిలేనమాట. జస్ట్ డ్రాప్ చేయడానికి వచ్చాను. ఆడుకోవడానికి వచ్చింది. సండే చాలా బోర్ అవుతుంది ఇంట్లో. అలాగే డే అంతా టీవీ ముందు కూర్చుంటే వేస్ట్ కదా. వాళ్ళు క్రాఫ్ట్ వర్క్ చేస్తారు, ఇక్కడ వాళ్ళ హస్బెండ్ చేయిస్తున్నారనమాట. అలాగే డ్రాప్ చేశాను. సత్యాన్ని కూడా డాడీ దగ్గర వదిలేసి వచ్చాను అనమాట. అందుకే వెళ్ళిపోతున్నానండి. ఇవాళ వచ్చేసి వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు. నేను యాక్చువల్గా అయితే మొన్న ట్రెడిషనల్ మ్యారేజ్ చూపించాను కదా, అలాగే ఇవాళ వచ్చేసి మీకు ట్రెడిషనల్ మ్యారేజ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది మేయర్ వెడ్డింగ్, రిజిస్ట్రేషన్ వెడ్డింగ్ ఆఫ్రికాలో జరుగుతుంది. అది కాకపోతే ట్రెడిషనల్ మ్యారేజ్ చేసిన వేస్ట్, దానికి ఏం ప్రూఫ్ ఉండదన్నమాట. సో అదైతే మనం చూసుకుందాం ఇవాళ. నేను మొత్తం వీడియో పెట్టి మిమ్మల్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో వచ్చేసి మొత్తం చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్, మంచి కామెంట్స్. నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా. అన్ని కామెంట్స్ బాగా చదువుతాను, ఎందుకంటే మీరు ఒక ఎఫర్ట్ పెట్టి కామెంట్స్ చేసినందుకు నా రెస్పాన్సిబిలిటీ ఆ కామెంట్స్ చదివి రిప్లై చేయడం అని నాకు అనిపించింది. సో అలాగే నేను ఎంత లేట్ అయినా కూడా కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా. అలాగే అండి, ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాక సత్యాన్ని చూపిస్తాను, ఎందుకంటే చాలా మంది సత్య గురించి మేము వీడియో చూస్తున్నాము అని చెప్తూ ఉంటారు. సో అలాగే సత్యాన్ని కంపల్సరీగా ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాక ఎండ్లో అయితే పెడతాను. సత్య క్లిప్ కూడా. ఇంకా ఎక్కువ దూరం లేదండి, జస్ట్ మా ఇంటి 2 minutes డ్రైవ్ ఉంటుంది. సో అందుకే నేను వచ్చాను అనమాట. ఎక్కువ దూరం లేదు. అలాగే బాబు పడుకున్నాడు కదా, సో మా హస్బెండ్ నువ్వు వెళ్ళు, నేను ఇంట్లో బాబుని చూసుకుంటానన్నారు. సో అలాగే నేనే వచ్చాను అనమాట. సో ముందు మేము కూడా ఈ సేమ్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అండి. మంచి అపార్ట్మెంట్ అనమాట. జస్ట్ అప్పుడు మేము ఉండినప్పుడు కొంచెం వాటర్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి మేము అయిపోయామన్నమాట. ఎందుకంటే చిన్న బాబుతో వాటర్ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి. కాకపోతే అపార్ట్మెంట్స్ మంచి అపార్ట్మెంట్స్, బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు లేదంట. చిన్న పిల్లలు అలా రోడ్ మీద ఆడుకుంటున్నారు, ఎవ్వరు చూడట్లేదు, చాలా డేంజరస్. సో అలాగే చెప్తున్నాను కదా, ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఇప్పుడు లేదంట. 6 months బ్యాక్ చాలా ఎక్కువ వాటర్ ప్రాబ్లం వచ్చేసి మేము ఇంకా ఏం ఆప్షన్ లేదు చిన్న బాబుతో అని చెప్పి మేము షిఫ్ట్ అయ్యేసరికి మొత్తం రోడ్ ఖాళీ అండి, ఎవ్వరు లేరు. ఎవ్వరు అంటే సండే మొత్తం కామ్ అయిపోతుంది సిటీ. ఎవ్వరు బయటికి వెళ్ళారు, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ డ్రైవింగ్ అండి. మన ఇండియాలో ఉన్న లాగా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అయితే కాదు. సో నేను యాక్చువల్గా ఇక్కడే డ్రైవింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడంటే మొన్న 6 years బ్యాక్ నేను ఆఫ్రికాకు వచ్చిన తర్వాత డ్రైవింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ డ్రైవింగ్ బాగా అలవాట. అలాగే ఇండియాలో నేను ఎక్కువగా స్కూటీ నడిపేదాన్ని అనమాట. నా దగ్గర స్కూటీ ఉండేది. సో స్కూటీ అలవాటు అక్కడ. ఇక్కడ నుంచి అయితే నేను స్టోరీ చెప్తున్నా అండి. ఇప్పుడు నన్ను చూస్తారు కదా, ఈ వీడియో అంతా వచ్చేసి నేను స్టార్టింగ్ ఒక 2021 or 2022లో తీసుంటాను. నేను మాట్లాడింది ఇంగ్లీష్లో ఇక్కడ, అందుకే అదంతా మ్యూట్ చేసేసి తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అలాగే ఇది 2022 కదా, జస్ట్ కోవిడ్ ఎరా అనమాట. కరోనా అప్పుడు జస్ట్ ఎండ్ అయిన తర్వాత అనమాట ఈ పెళ్ళి. అయితే మా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు మేయర్ వెడ్డింగ్కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. అలాగే ఈ వీడియో వచ్చేసి షూట్ చేసిన వీడియో వచ్చేసి కోట్ డివోర్ అబిజాన్లో షూట్ చేసామన్నమాట. సో నేను మా హస్బెండ్ ఇద్దరం అక్కడికే వెళ్తున్నా. అప్పుడులో నేను ఇంగ్లీష్లో వీడియోస్ చేసేదాన్ని కదా, సో అదే వీడియో అనమాట. అలాగే ఇప్పుడు మనం వెళ్తుంది క్యాపిటల్లోనే మేయర్ ఆఫీస్కి. ఆ మేయర్ ఆఫీస్లో అయితే ఈ వెడ్డింగ్ జరగబోతుంది. వీళ్ళకి ఆఫ్రికా వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ వెడ్డింగే చాలా ఇంపార్టెంట్, ట్రెడిషనల్ వెడ్డింగ్ కాదు. నేను ఇప్పటికీ కోట్ డివార్లో ఉండుంటే మీకు మొత్తం కోట్ డివార్ ట్రిప్ కూడా చేసి చూపించేదాన్ని. నేను అక్కడ చాలా తెలుసుకున్నాను అనమాట. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇలాగే చాలా డిఫరెంట్ ఏరియాకి డిఫరెంట్ మేయర్ ఆఫీసెస్ ఉంటాయి. సో మనం ఏదో ఒక మేయర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ వెడ్డింగ్ చేయిస్తాము అని చెప్పి ఒక స్లాట్ అయితే తీసుకోవాలి. సో మన ఫ్రెండ్స్ వచ్చేసి ఇవాళ స్లాట్ తీసుకున్నారు. అలాగే ఇన్విటేషన్ ఎవరికైతే పిలుచుకోవాలి వాళ్ళని ముందే ఇన్వైట్ చేసేసి ఇన్విటేషన్ పంపించేసి చెప్తారనమాట, ఈరోజు ఈ టైంలో మీరు మేయర్ వెడ్డింగ్కి ఈ ప్లేస్కి రావాలి. సో మిమ్మల్ని ఆల్రెడీ ఇన్విటేషన్ పంపారు కదా, సో అందుకే మేము ఇక్కడికి వచ్చాము.
సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా పెద్ద ఆఫీస్ ఉంటుందండి. వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇదే వెడ్డింగ్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకి ఉంటాయి అన్నమాట. ఫోటో తీసుకోవడానికి ప్లేస్, అలాగే లోపల రూమ్, నీట్ అండ్ క్లీన్ రూమ్, సో అదంతా ఉంటుంది. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను మాస్క్ వేసుకుని ఉన్నాను, ఎందుకంటే అప్పుడు కరోనా అప్పుడు ఈ వీడియో తీసాం కదా, సో మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి అని అన్నారు. సో అందుకే నేను మాస్క్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు బయట వెయిట్ చేస్తున్నాం. ఎందుకు వెయిట్ చేస్తున్నాము అంటే చాలా వెడ్డింగ్స్ ఒకే రోజులో జరుగుతాయి అన్నమాట. సో ఒక్కొక్క వెడ్డింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వెడ్డింగ్ వాళ్ళైతే లోపలికి వెళ్తారు. సో ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా మా టర్న్ రాలేదు. వేరే వెడ్డింగ్ అయితే జరుగుతుంది. సో అయినా కూడా మమ్మల్ని లోపలికి అలౌడ్ చేశారు, జస్ట్ ఆల్రెడీ వచ్చాం కదా అని చెప్పి. సో ఇలాగా చూస్తున్నారు కదా ఎంత పెద్ద హాలో. ఇది మేయర్ ఆఫీస్. మన ఇండియాలో వచ్చేసి రిజిస్ట్రేషన్ వెడ్డింగ్ చేసినప్పుడు చిన్నగానే ఉంటుంది కదా హాల్, ఇంత పెద్దగా ఉండేసి ఇలా చైర్స్, ఇన్ని చైర్స్ అదంతా పెట్టి పోడియం అదంతా చెయ్యరు కదా. ఇక్కడ వీళ్ళ మేయర్ ఆఫీసెస్ ఎక్కడైతే వెడ్డింగ్ జరుగుతుంది అన్నిట్లో బ్యూటిఫుల్గా ఇలాగా చైర్స్ వేసేసి అలా మధ్యలో ఒక ప్లేస్ వదిలేస్తారనమాట. అలాగే మొత్తం వెంటిలేషన్తో ఉండి సౌండ్ సిస్టమ్స్, అలాగే జస్ట్ ఫ్రంట్లో మేయర్ టేబుల్ వేసేసి మైక్, పోడియం అన్ని ఫెసిలిటీస్ అయితే వీళ్ళకి ఉంటాయి అన్నమాట అన్ని మేయర్ ఆఫీసెస్లో. ఒక 15 మినిట్స్ వెయిట్ చేసాక మా టర్న్ అయితే వచ్చిందండి, మన ఫ్రెండ్స్ వాళ్ళ వెడ్డింగ్ టర్న్. అలాగే మేమిద్దరం ఫస్ట్ ఫ్రంట్కి వచ్చేసామన్నమాట. వీళ్ళు చూస్తే మొత్తం చైర్స్ ఉన్న చైర్స్ 50 చైర్సే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు అంతమంది చాలా క్రౌడెడ్గా పెళ్ళి చేసుకోరు కాబట్టి కొన్ని లిమిటెడ్ చైర్సే వేస్తారు. సో 2 సైడ్స్ చైర్ వేశారు కదా, మధ్యలో ప్లేస్ వదిలేశారు. అక్కడ నుంచి బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రీ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి గ్రూమ్ ఎంట్రీ. సో గ్రూమ్ ఎంట్రీ అయినప్పుడు అందరూ లేచి క్లాప్స్ చేస్తారు. అలాగే గ్రూమ్ వచ్చింది ఒక పేరెంట్తో, మమ్మీ డాడీ, లేకపోతే మమ్మీ డాడీ ఉండకపోతే ఎవరో ఒక అంకుల్ ఉంటారు కదా, వాళ్ళతో వస్తారనమాట. గ్రూమ్ వచ్చేసి ఫస్ట్ వచ్చి ఇలా చైర్ ఉంది కదా అక్కడ కూర్చొని బ్రైడ్ కోసం వెయిట్ చేస్తాడనమాట. అప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత బ్రైడ్ ఎంట్రీ అవుతుంది. సో బ్రైడ్ ఎంట్రీ ఎలా అవుతుందంటే, బ్రైడ్ వచ్చేసి వాళ్ళ అంకల్తో అయినా వాళ్ళ డాడీతో అయినా డాడీ మమ్మీతో అయినా సేమ్ అలాగే ఎంట్రీ చేసేసి వెనకాల మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ బ్రైడ్స్ మేడ్ లాగా నుంచుంటారనమాట, ఒకటే సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని అలా ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయినప్పుడు బాగా మంచి మ్యూజిక్ పెట్టి వెల్కమ్ చేస్తారనమాట. సో వాళ్ళ పేరెంట్స్ మెల్లిగా అలా నడుచుకుంటూ ముందు వరకు వస్తారు. ఆ ముందుకు వచ్చిన తర్వాత గ్రూమ్ ఉన్నాడు కదా, గ్రూమ్ వచ్చేసి వాళ్ళ బ్రైడ్ చెయ్యి తీసుకొని కూర్చోబెడతారనమాట అలా చైర్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా అది క్లిప్. ఇక్కడ చూస్తే ఈ వెడ్డింగ్లో గ్రూమ్ మాత్రం చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడనమాట అండి. బ్రైడ్ని చూడంగానే ఫుల్ టీయర్స్ వచ్చేసాయి, కొంచెం ఎమోషనల్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు టీయర్స్ వైపింగ్. సో అలాగే కొంచెం ఏడ్చాడనమాట. అంటే వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉండి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. బ్రైడ్ వచ్చేసి USA అమెరికా నుంచి వచ్చారనమాట. అలాగే గ్రూమ్ వచ్చేసి కాంగో. వాళ్ళిద్దరి పేరెంట్స్ కోట్ నుంచి, అందుకే వీళ్ళు వాళ్ళ కంట్రీని వదిలేసి వాళ్ళ పేరెంట్స్ ఉన్న కంట్రీలో అయితే పెళ్లి చేసుకుంటున్నారు. సో చాలామంది ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసేసి ఫారినర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట వెడ్డింగ్ అటెండ్ చేయడానికి. అలాగే వెడ్డింగ్ అయిన తర్వాత వెళ్ళిపోతారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీళ్ళని ఇలా వెల్కమ్ చేస్తారు. అప్పుడే డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటో కూడా తీసుకుంటారు. మన డ్రెస్ వచ్చేసి ఇక్కడ మొత్తం వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సెస్ అయితే ఉంది. ట్రెడిషనల్ వెడ్డింగ్లో ట్రెడిషనల్ వెడ్డింగ్ వేసుకున్నారు కదా, అలాగే వెస్టర్న్ ఇలా మేయర్ వెడ్డింగ్లో వైట్ గౌన్ వేసుకుంటారనమాట అండి. గ్రూమ్ వచ్చేసి సూట్ వేసుకుంటాడు. అలాగే వీళ్ళిద్దరూ ముందే ఇద్దరు విట్నెసెస్ని చూస్ చేసుకుంటారు. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కజిన్స్ అయినా ఎవరైతే కోట్ డివోర్ సిటిజన్ ఉండే వాళ్ళు విట్నెస్ చూస్ చేసుకోవాలి. సో ముందే చూస్ చేసుకొని వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడైతే నుంచుంటారనమాట వాళ్ళ పక్కన. అలాగే ఇదంతా అయిపోయాక మేయర్ ముందు ఈ వెడ్డింగ్ జరగాలి. సో మేయర్ గురించి వెయిట్ చేస్తారనమాట.
సో ఫస్ట్ మేయర్ వచ్చిన తర్వాత అండి, ఫస్ట్ అయితే మేయర్ని కూడా వెల్కమ్ చేస్తారు వీళ్ళందరూ. అలాగే మేయర్ ఏం చేస్తారంటే రాగానే ఫస్ట్ అయితే కోట్ డివాలో రిజిస్ట్రేషన్ వెడ్డింగ్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం తెలియజేస్తారు. సో ఒక పేపర్ మీద రాసేసి వాళ్ళు మొత్తం చదువుతారు. అంటే మీరు వెడ్డింగ్ చేసుకుంటే ఈ లా ఫాలో అవ్వాలి అని చెప్పి, మీరు ఇద్దరు కోట్ డివా సిటిజనే అని చెప్పి డిక్లేర్ చేయాలి, మీరు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ లాయే ఫాలో అవ్వాలి అని అంతా చెప్తారనమాట. సో ఇక్కడ అందరు చూస్తున్నారు కదా, అందరూ కామ్గా వాళ్ళు చెప్పింది వింటున్నారు. అలాగే అదంతా చెప్పాక వాళ్ళిద్దరూ అగ్రి అవుతే సైన్ అయితే చేయిస్తారు. మన ఇండియాలో కూడా సేమ్ కదా, అలా ఫస్ట్ చూడాలి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని తర్వాత మనం సైన్ చేయాలి వాళ్ళ ముందే. అలాగే వాళ్ళ ముందు సైన్ చేసిన తర్వాత విట్నెసెస్ కూడా సైన్ చేస్తారు. ఆ సైన్ చేసినాక అయితే ఆఫీషియల్లీ వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అని మేయర్ అయితే డిక్లేర్ చేస్తారు అందరి ముందు. సో అప్పుడు మెయిన్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే అక్కడే వాళ్ళిద్దరూ రింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేస్తారు. మన ఇండియాలో రింగ్ మనం ఎంగేజ్మెంట్ అప్పుడు కదా ఎక్స్చేంజ్ చేసేది, ఇక్కడ అలా కాదండి. ఇక్కడ రింగ్స్ ఎక్స్చేంజ్ చేస్తేనే వెడ్డింగ్ అవుతుంది. అంటే రింగ్ ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి అంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోయినట్టే. ముందు ట్రెడిషనల్ వెడ్డింగ్లో రింగ్స్ అనేది ఎక్స్చేంజ్ వీళ్ళు చేసుకోరు. సో ఆ రింగ్స్ ఎక్స్చేంజ్ చేశాక వాళ్ళిద్దరూ కొన్ని ఓత్ అయితే తీసుకుంటారు. మనం ఎలా ప్రీస్ట్ ముందు ఓత్ తీసుకుంటాం కదా, ఇది చేస్తాము ఇది చేసుకోము అని చెప్పి, అలాగే సేమ్ వీళ్ళు కూడా ఓత్ తీసుకుంటారనమాట. అంటే లైఫ్ లాంగ్ కలిసే ఉంటాము, ఎవ్వరు మిస్టేక్ చేసినా మేము ఫర్గివ్ చేస్తాము, అలాగే మేమిద్దరం కలిసి అన్ని డిసిషన్ తీసుకుంటాము. అలా డిఫరెంట్ వీళ్ళది కూడా ప్రామిసెస్ ఉంటాయి. అవన్నీ ప్రామిసెస్ వీళ్ళు రిపీట్ చేసి ఆ రింగ్ ఎక్స్చేంజ్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఇద్దరు ఇంకా ఇప్పుడు నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోయినట్టే. అదంతా అయిపోయాక అండి ఈవినింగ్ అయితే రిసెప్షన్ ఉంటుంది. అలాగే బయటికి వచ్చి వీళ్ళు గ్రూప్ పిక్చర్స్ అదంతా తీసుకుంటారు. ఇక్కడ మొత్తం ప్లేస్ వచ్చేసి అలాగే చేశారనమాట, బిల్డ్ చేశారు. సో ఇలా చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ మీద బయటకు వచ్చి ఇదంతా ఫోటో సెషన్ జరుగుతుంది. దాని తర్వాత ఈవినింగ్ అయితే రిసెప్షన్ జరుగుతుంది. ఇంకొకటంటే వీళ్ళు రిసెప్షన్లో చాలా బ్యూటిఫుల్గా ఇలా డెకరేట్ చేసి ఓన్లీ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళే రావచ్చు, ఎంటర్ అవ్వచ్చు. అలాగే మనకి ఇండియాలో మనం ఇన్విటేషన్ పంపిస్తే ఇన్విటేషన్ వెరిఫై ఎవరు చేయరు కదా మోస్ట్లీ. ఇక్కడైతే ఇన్విటేషన్ బయట వీళ్ళు ఫస్ట్ వెరిఫై చేస్తారు, మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా లేదా కార్డ్ చూపించాలన్నమాట. ఆ కార్డ్ చూపిస్తేనే మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు పిలిచిన 50 గెస్ట్కి 50 సీట్సే అరేంజ్ చేస్తారు. ఎక్కువ మంది వచ్చి మనం నుంచొని తినడం అదంతా ఇక్కడ చేయలేము. సో అలా రౌండ్ టేబుల్ లాగా పెట్టి మధ్యలో హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని వాళ్ళు కొన్ని ఆర్టిస్ట్ని పిలిపించి అలా సింగింగ్ డాన్సింగ్ అదంతా చేస్తారు. సో చాలా సూపర్గా అరేంజ్ చేస్తారనమాట ఇదంతా. సో 50 మెంబర్స్ ఇన్విటేషన్ వెళ్తే 50 మెంబర్సే వస్తారు. ఒక్కళ్ళు కూడా ఎక్స్ట్రా అయితే ఇన్విటేషన్ లేని వాళ్ళు లోపలికి అలౌవే చేయరనమాట. సో ఇక్కడైతే నేను కొన్ని క్లిప్స్ మ్యూజిక్ పెట్టి పెడుతున్నాను, మీరు చూడండి ఎలా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు రిసెప్షన్ పార్టీ అనేది. బిజీగా పడుకున్నాడు డీప్ స్లీప్లో. సో ఇవాళ వచ్చేసి ఇలాగే చూడండి సత్యాన్ని, అస్సలు డీప్ స్లీప్లో ఉన్నాడు. డిస్టర్బ్ అయితే చేయడానికి వీల్లేదు ఇప్పుడు, లేకపోతే చాలా ఏడుస్తాడు. రాత్రి అంతగా డీప్ స్లీప్లో పడుకోడు అనమాట. అందుకే డేలో ఎక్కువగా డీప్ స్లీప్ ఉంటుంది సత్యాది. సో ఇవాళ వీడియో ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. నేను ఎక్కువ గట్టిగా మాట్లాడలేను ఎందుకంటే బాబు పడుకున్నాడు కదా. సో అలాగే త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.